అక్టోబర్ 2న శక్తివంతమైన అమావాస్య. ఎందుకంటే ఈ అమావాస్య రోజు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అమావాస్య రోజు సూర్యగ్రహణం ఏర్పడటం ఒక విశేషం. ఈ శక్తివంతమైన అమావాస్య మరియు సూర్యగ్రహణం రోజున రూపాయి బిళ్ళను అక్కడ పెడితే చాలు, కటిక పేదవాడైనా సరే కుబేరుడిగా మారిపోతాడు. ఈ రూపాయి బిళ్ళ పరిహారం చేస్తే మీకు ఉన్న దరిద్రము కష్టాలు పోతాయి. అప్పు తీసుకునే స్థాయి నుండి అప్పు ఇచ్చే స్థాయికి వెళ్తారు. అమావాస్య రోజున చేసే ఏ పరిహారానికైనా సరే మంచి ఫలితం వస్తుంది. రూపాయి బిళ్ళ మన జీవితాన్ని మారుస్తుంది. మన హిందూ ధర్మంలో రూపాయికి ఎంతో విలువ ఉంది. లక్ష్మీదేవిని పూజించేటప్పుడు కనీసం ఒక రూపాయి బిళ్ళను అయినా సరే లక్ష్మీదేవి పటం ముందు లేదా విగ్రహం ముందు పెట్టాలి. అలాగే పంతులకు, ముత్తైదువులకు తాంబూలం స్వయం పాకం ఇస్తున్నప్పుడు రూపాయి బిళ్ళను అందులో పెట్టి ఇవ్వాలి. మీరు గుడిలో ఎంత ఎక్కువ డబ్బు వేసినా ఆ డబ్బుకు రూపాయి బిళ్ళను జోడించి వేయాల్సిందే. రూపాయి బిళ్ళకు ఉన్న ప్రత్యేకత అది. ఇంకా మనలో కొంతమంది లక్ష్మీదేవికి రూపాయి బిళ్ళతో హారం చేసి లక్ష్మీదేవి పటానికి వేస్తారు. అలాంటి రూపాయి బిళ్ళతో అమావాస్య రోజు ఒక పరిహారం చేస్తే ఎంతటి కటిక పేదవాడైనా సరే కుబేరుడుగా మారుతాడు. అమావాస్య అనేది ఒక పర్వదినం. ఈ రోజున మీరు చేసే పూజలు, దానాలు, ధర్మాలు ఎన్నో రెట్ల ఫలితాలను ఇస్తాయి. ప్రతి నెల అమావాస్య వస్తూనే ఉంటుంది. అందులో ఒక్కో అమావాస్యకు ఒక్కో విశిష్టత ఉంటుంది. అయితే ఈ పెద్ద అమావాస్య రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా లక్ష్మీదేవిని పూజించి రూపాయి బిళ్ళతో ఒక పరిహారం చేయండి. మీ జీవితం క్షణాలలో మారిపోతుంది. లక్ష్మీదేవి కృపా కటాక్షాలు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి. మరి ఈ అతిపెద్ద అమావాస్య రోజు రూపాయి బిళ్ళతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, మన జీవితంలో డబ్బు అనేది చాలా ముఖ్యమైనది. డబ్బు ఉంటేనే సమాజంలో గౌరవం, కుటుంబంలో విలువ పెరుగుతాయి. బంధువులు కూడా గౌరవిస్తారు. డబ్బు ఉంటేనే మంచి ఆరోగ్యం, మంచి జీవితం ఉంటాయి. అలాంటి డబ్బు అందరి దగ్గర ఒకేలాగా ఉండదు. కొంతమంది చాలా డబ్బును సంపాదిస్తూ ఉంటారు, కానీ ఆనందంగా ఉండలేరు. కుటుంబంతో కలిసి ఎక్కువ సమయం గడపలేరు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు కరువవుతూ ఉంటాయి. మరికొందరి జీవితంలో డబ్బు అంతంత మాత్రంగానే ఉంటుంది, కానీ వారికి సమాజంలో సరైన గుర్తింపు ఉండదు. బంధువులు గౌరవించరు, కానీ కుటుంబంతో కలిసి ఆనందంగా ఉంటారు. ఇలా ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క విధంగా ఉంటుంది. వీరు అనుభవిస్తున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆనందంగా జీవితాన్ని గడపాలి అనుకుంటే ఈ అతిపెద్ద అమావాస్య రోజు రూపాయి బిళ్ళతో ఈ పరిహారం చేయండి. రూపాయి బిళ్ళతో పరిహారం చేస్తే మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. ఒకరిపై ఒకరికి ప్రేమానురాగాలు పెరుగుతాయి. ఇంతకీ ఈ పెద్ద అమావాస్య రోజు రూపాయి బిళ్ళతో ఏం చేయాలి అంటే, ఈ అమావాస్య రోజు ముందుగా మీరు లక్ష్మీదేవిని పూజించాలి. అమావాస్య తిథి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఇక ఈ అమావాస్య రోజు మీకు ఉన్న సమస్యలను తొలగించుకోవడానికి లక్ష్మీదేవిని ఏ విధంగా పూజించాలో కూడా తెలుసుకుందాము. లక్ష్మీదేవి అనుగ్రహం పొందటం కోసం అమావాస్య రోజు కొన్ని పరిహారాలు పాటించడం వల్ల ధనవంతులు అవుతారు. శని చెడు ప్రభావం తగ్గిపోతుంది. అమావాస్య రోజున ఇంటి ఈశాన్య మూలల్లో నెయ్యి దీపాన్ని వెలిగించుకోవాలి. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఈ దీపం వెలుగుతూనే ఉండాలి. ఖచ్చితంగా దీపం ఆరిపోకుండా చూసుకోండి. అమావాస్య రోజున నెయ్యి దీపంలో 2 కుంకుమ పువ్వు రేకులు, లవంగాలు వేసి వెలిగించడం వల్ల లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడంతో పాటు మీకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. ఈరోజు ఆవును సేవించటం మంచిది. గోమాతను పూజించి ఆహారం పెట్టడం వల్ల ఇంట్లో సుఖశాంతులు ఉంటాయి. ఎటువంటి సమస్యలు ఉన్నా వాటి నుంచి విముక్తి పొందుతారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం పొందటం కోసం అమావాస్య రోజు రావి చెట్టుకు నీటిని సమర్పించాలి. అలాగే సాయంత్రం పూట రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించుకోవాలి. పశువులు, జంతువులను పొరపాటున కూడా ఇబ్బంది పెట్టకూడదు. మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసుకోవటం కోసం తులసిమాలతో గాయత్రి మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. ఇలా చేయటం వల్ల ఆర్థిక కష్టాల నుంచి విముక్తి పొందుతారు. ఇంట్లోని ప్రతికూల శక్తులను తరిమి కొట్టేందుకు నీటిలో ఉప్పు కలిపి ఇల్లు శుభ్రం చేసుకోండి. పూర్వీకుల దోషం నుంచి ఉపశమనం పొందటం కోసం అమావాస్య రోజు చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు.
ఈరోజు దాన ధర్మాలు, శ్రాద్ధ కార్యాలు చేయటం ద్వారా పితృదేవతలు సంతోషిస్తారు. పేదవారికి, అవసరంలో ఉన్నవారికి మీకు చేతనైనంత సాయం చేయండి. పితృదేవతల పేరు మీద బట్టలు, పండ్లు మొదలైనవి దానం చేయటం మంచిది. సూర్యాస్తమయం తర్వాత ఆవు నూనెతో నల్ల నువ్వులు వేసి దీపం వెలిగించుకోవాలి. ఈరోజు పితృస్తోత్రం, పితృకవచం వంటివి పఠించాలి. ఇలా చేయటం వల్ల పితృదోషాల అనుగ్రహం పొందుతారు. అమావాస్య రోజున శివుణ్ణి పూజించటం వల్ల శనిదేవుని చెడు ప్రభావం తగ్గుతుంది. శివుడికి పంచామృతంతో అభిషేకం చేయటం వల్ల విశేష ఫలితాలు పొందుతారు. శని సడే సతి దయ్య చెడు ప్రభావం, పితృదోషము, కాలసర్పదోషం నుంచి బయటపడేందుకు శివలింగానికి బిల్వపత్రాలు, గంగాజలము, పచ్చిపాలతో అభిషేకం చేస్తే మంచిది. ఇలా చేయటం వల్ల కుటుంబంలో సంతోషము, శాంతి వాతావరణం నెలకొంటుంది. ఈ పవిత్రమైన రోజు లక్ష్మీదేవిని ఎరుపు మరియు తెలుపు రంగు పువ్వులతో పూజించాలి. ఈ అమావాస్య తిథి రోజు లక్ష్మీదేవిని సాయంత్రం వేళల్లో పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. మీరు చేసిన పరిహారానికి కూడా ఫలితం దక్కుతుంది. ఈ అమావాస్య రోజు లక్ష్మీదేవిని చక్కగా అలంకరించుకున్న తర్వాత ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి. అందులో చిటికెడు పసుపు, కుంకుమను కూడా వేయండి. ఆ తర్వాత కొన్ని బియ్యం కూడా పోయండి. అంటే ఒక చిన్న స్పూన్ బియ్యం కూడా పోయండి. ఆ బియ్యంపై రూపాయి బిళ్ళను పెట్టాలి. అయితే ముందుగా ఆ రూపాయి బిళ్ళను గంగాజలంతో శుద్ధి చేసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. గంధం పేస్టును మీ ఉంగరం వేలుకు అద్దుకుని ఆ రూపాయి బిళ్ళపై శ్రీ అని రాయండి. శ్రీ అని రాసిన ఆ రూపాయి బిళ్ళను బియ్యంపై పెట్టి మీ సంకల్పం చెప్పుకోండి. ఇప్పుడు దానిని మూటకట్టి లక్ష్మీదేవి పటం ముందు ఉంచి పువ్వులు, అక్షింతలతో పూజించి దీపం వెలిగించి ధూపం చూపించి హారతి ఇవ్వండి. ఈ అమావాస్య రోజు లక్ష్మీదేవికి ఎర్ర రంగులో ఉండే పండ్లను నైవేద్యంగా పెట్టండి. ఇలా లక్ష్మీదేవిని నిష్ఠగా పూజించాక ఆ మూటను మీ బీరువాలో పెట్టుకోండి. ఇలా అమావాస్య రోజు రూపాయి బిళ్ళను బీరువాలో పెట్టుకోవటం వల్ల మీ ధన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంటిలో శాంతి వాతావరణం ఏర్పడుతుంది. మీ ఇంటిలో బియ్యం ఎప్పటికీ నిండుకోవు. తిండికి ఎటువంటి లోటు ఉండదు. ఈ మూటను అమావాస్య రోజున బీరువాలో పెడితే కటిక పేదవాడు కూడా కుబేరుడిగా మారిపోతాడు. ఇలా అమావాస్య రోజు పెట్టిన మూటను ఎప్పుడూ మార్చాలి అనే సందేహం మీకు రావచ్చు. ఈ మూటలో వేసిన బియ్యం కానీ, రూపాయి బిళ్ళ కానీ ఎప్పటికీ పాడు కావు. వీటిని 6 నెలలకు ఒక్కసారి మార్చవచ్చు. ఈ మధ్యలో ఒకవేళ మీరు మీ బీరువాను సర్దుకుంటే అప్పుడు ఆ మూటను ఒక పక్కన పెట్టుకోవాలి. బీరువా మొత్తం సర్దుకున్నాక మళ్ళీ ఆ మూటను లాకర్లో పెట్టుకోవాలి. ఇలా ఈ పరిహారాన్ని చేయాలి. ఇక మీరు మూటను 6 నెలల తర్వాత వచ్చే అమావాస్య రోజున మార్చాలి. ఈ మూటను బీరువా నుండి బయటకు తీసిన తర్వాత ఆ మూటలో ఉన్న బియ్యాన్ని ఆవుకు పెట్టాలి. ముందుగా ఆ బియ్యాన్ని పిండిలాగా మార్చి ఆ పిండిలో బెల్లం వేసి కొంచెం నీటిని కూడా పోసి బాగా కలిపి ఆవుకు పెట్టాలి. డైరెక్ట్గా బియ్యం పెట్టినా పర్వాలేదు. ఇలా ఆవుకు బియ్యం లేదా బియ్యం కలిపిన బెల్లం పెడితే మీకు మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఇక మూటలో వేసిన రూపాయి బిళ్ళను గుడిలో హుండీలో వేసేయాలి. ఎవరికి దానం చేయకూడదు, హుండీలో వేయాలి. ఇలా చేస్తే మీకు ఇక అన్ని శుభాలే జరుగుతాయి. మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ పెద్ద అమావాస్య రోజున రూపాయి బిళ్ళతో ఈ పరిహారాన్ని చేసి కుబేరులుగా మారిపోండి. అయితే ఎంతో శక్తివంతమైన ఈ భాద్రపద అమావాస్య రోజున గుమ్మం దగ్గర ఒక పరిహారం చేస్తే మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. నవరాత్రి పూజకు మీ ఇల్లు సిద్ధమవుతుంది. అమ్మవారు మీ ఇంటికి ఆహ్వానించబడుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ పరిహారాన్ని ప్రతి ఇంట్లోని ఇల్లాలు చేసుకోవాలి. దీని వలన ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ఈ పరిహారాన్ని అమావాస్య రోజు రాత్రి చీకటి పడిన తరువాత చేయాలి. ఈ పరిహారానికి ముఖ్యంగా పసుపు, ఉప్పు, కుంకుమ, ఒక పెద్ద ప్రమిద, ఒక చిన్న మట్టి ప్రమిద, నువ్వుల నూనె, ముగ్గు పిండి కావాలి. అసలు ఏం చేయాలి అంటే ఈ అమావాస్య రోజు చీకటి పడిన తరువాత పసుపులో నీటిని కలిపి ఆ పసుపును గుమ్మానికి రాయండి. ఆ తర్వాత గుమ్మం మీద ముగ్గులు వేసి కుంకుమతో బొట్లు పెట్టండి. గుమ్మం పక్కన కొంచెం పసుపుతో అలికి చిన్న ముగ్గు వేయండి. ఆ ముగ్గు పైన ఒక పెద్ద మట్టి ప్రమిదను పెట్టండి. ఆ ప్రమిదలో నిండుగా గల్లులుప్పును పొయ్యండి. ఆ ఉప్పు మీద మరొక చిన్న మట్టి ప్రమిదను పెట్టి నువ్వుల నూనె పోసి 3 వత్తులు వేసి దీపం వెలిగించండి. ఇలా ఉప్పు దీపం వెలిగించిన తర్వాత ఈ దీపానికి కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు, పుష్పాలు సమర్పించండి. ఇష్ట దైవాన్ని తలుచుకుని
మా ఇంట్లోని చెడు అంతా కూడా పోయి అమ్మవారి శక్తి మా ఇంట్లోకి రావాలి అని సంకల్పం చెప్పుకోండి. అలాగే గుమ్మం పైన వేపాకులతో లేదా తులసి ఆకులతో తోరణం తయారు చేసుకొని కట్టుకోండి. ఇలా కట్టడం వలన అమ్మవారి శక్తి మీ ఇంటి వైపు అట్రాక్ట్ అవుతుంది. ఇలా పెట్టిన ఉప్పు దీపాన్ని మరునాడు తీయాలి. అంటే ఉప్పును తీసి బయట ప్రవహించే నీటిలో పడవేయాలి. ప్రమిదలను మాత్రం మళ్ళీ వాడుకోవచ్చు. దగ్గరలో ప్రవహించే నీరు లేకపోతే ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో కానీ ఎవరూ తొక్కని చోట కానీ ఉప్పును పడేయండి. ఇలా నవరాత్రులు స్టార్ట్ అయ్యే ముందు వచ్చే అమావాస్య రోజున చేసుకోవటం వలన మీ ఇల్లు పవిత్రంగా మారుతుంది. అమ్మవారు మీ ఇంటికి వస్తుంది. మీరు చేసే నవరాత్రి పూజలకు 100% ఫలితం వస్తుంది. ముఖ్యంగా ఇంట్లోని చెడు అంతా కూడా పోతుంది. మీరే స్వయంగా ఫలితాన్ని అనుభవిస్తారు. కాబట్టి మీరు కూడా నవరాత్రులకు ముందు వచ్చే అమావాస్య రోజు తప్పనిసరిగా ఈ పరిహారాన్ని చేసి చూడండి. అమ్మవారు మీ ఇంటికి వస్తారు. మీరు కోరుకున్న కోరికలన్నిటినీ కూడా నెరవేరుస్తారు. మీకు అంతా మేలు జరుగుతుంది. చాలా పవర్ఫుల్ పరిహారం ఇది. కాబట్టి తప్పకుండా ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి. మన అస్తిత్వానికి కారకులు మన తల్లిదండ్రులు, వారి పూర్వీకులు. వారిని స్మరించుకోవటం, వారి పట్ల గౌరవం చూపించటం మన కర్తవ్యం. ఈ పితృ రుణాన్ని తీర్చుకోవడానికి ఉద్దేశించిన కాలం పితృపక్షం. దీనినే మహాలయ పక్షం అంటారు. భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు ఈ 15 రోజులు పితృతర్పణాలకు, పిండ ప్రధానాలకు విశిష్టమైనదని శాస్త్రవచనం. ఈ భాద్రపద అమావాస్యనే మహాలయ అమావాస్య అంటారు. ఇది చాలా పెద్ద అమావాస్య. మహాలయ పక్షంలో పెద్దలకు తర్పణాలు ఇవ్వలేని వారు, ఇవ్వటం కుదరని వారు ఈ రోజు తర్పణాలు విడిచి యథాశక్తిగా అన్నదానం చేస్తే మంచిది. అయితే ఈ మహాలయ అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు 6 తర్వాత ఒక పరిహారం ఖచ్చితంగా చేయాలని శాస్త్ర పండితులు అంటూ ఉన్నారు. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది. ఈ రోజు కొడుకులు ఉన్నవారు అంటే కొడుకులు ఉన్న ప్రతి తల్లి కూడా ఈ పరిహారం చేయాల్సిందే అని పండితులు చెప్తూ ఉన్నారు. కొడుకుల జీవితం బంగారు బాటలో నడవాలంటే తప్పకుండా ఈ పరిహారం చెయ్యాలి. ప్రతి తల్లి కూడా ఈ అమావాస్య రోజు కొడుకులకు చక్కగా దిష్టి తీసేయండి. ఇలా చేస్తే కొడుకుల ఎదుగుదల బాగుంటుంది. వారిపై ఎటువంటి చెడు కళ్ళు పడకుండా జీవితం ముందుకు సాగడానికి, కొడుకులపై ఎలాంటి చెడు పడకుండా, చెడు ప్రవేశించకుండా ఉండడానికి ఈ దిష్టి అనేది బాగా ఉపయోగపడుతుంది. 3 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు వయసు ఉన్న కొడుకులు ఉన్న ప్రతి తల్లి కూడా ఈ పరిహారం చేయాలి. ఇది ఇప్పటి నుంచే కాదు, పురాతన కాలం నుండి కూడా అమావాస్య తిథి రోజున కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా, వారసులు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వారికి దిష్టి తీసేస్తూ ఉంటారు. అసలు ఏం చేయాలి అంటే, కొడుకులు ఉన్న ప్రతి తల్లి కూడా ఈ అమావాస్య రోజు గల్లులు, ఎండుమిరపకాయలు తీసుకొని వాటిని మీ కొడుకు చుట్టూ సవ్య దిశలో 11 సార్లు, అపసవ్య దిశలో 11 సార్లు తిప్పండి. ఆ తర్వాత జీడి గింజలు ఉంటాయి కదా, నల్లగా ఉండే జీడి గింజలను కూడా తీసుకొని వాటితో కూడా దిష్టి తీసేయండి. అలాగే ఒక తెల్లని కాగితాన్ని తీసుకొని దానిని 7 సార్లు చింపి పిల్లలపై నుండి ఈ పేపర్ ముక్కలతో దిగతుడిచి ఆ తర్వాత పేపర్ను కాల్చేయాలి. ఇలా చేయటం వలన పిల్లలపై ఎలాంటి నెగిటివిటీ ఉంటుందో అదంతా కూడా పోతుంది. పిల్లలకు చాలా మంది దిష్టి పెడుతూ ఉంటారు. ఈ రోజుల్లో పిల్లలు వీటిని నమ్మరు. కానీ మంచి శక్తులు ఎలా ఉన్నాయో అలాగే ప్రకృతిలో ఉన్నాయో, అంటే మంచి శక్తులు ఎలా అయితే ప్రకృతిలో ఉంటున్నాయో అదేవిధంగా చెడు శక్తులు కూడా ఉంటాయనేది నిజం. కాబట్టి మీ పిల్లలు నమ్మినా నమ్మకపోయినా, మొండికేసిన వారిని ఎలాగోలా ఒప్పించి ఒక చోట కూర్చోపెట్టి, ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా అంటే ముందు ఉప్పు ఎండుమిరపకాయలతో దిష్టి తీసేయండి. తర్వాత నల్లటి జీడి గింజలతో దిష్టి తీసేయండి. చివరిగా ఒక పేపర్ను 7 ముక్కలుగా చింపి దానితో మీ పైనుండి కింద వరకు కూడా దిగదుడిచి కాల్చివేయండి.
ఉప్పు, ఎండుమిరపకాయలు, జీడి గింజలను మాత్రం ప్రవహించే నీటిలో కలిపేయండి. లేదా ఎవ్వరూ నడవని చోట లేదా ఎవ్వరూ తొక్కని చోట గొయ్యి తీసి పాతిపెట్టండి. ఇలా చేస్తే మీ కొడుకులు చక్కగా అభివృద్ధిలోనికి వస్తారు. ఎలాంటి చెడు కళ్ళు వారిని ఏమీ చేయలేవు. ఈ ప్రక్రియ అంతా కూడా చీకటి పడ్డాక 6 దాటిన తర్వాత చేస్తే మంచిదని పురోహితులు అంటూ ఉన్నారు. అలాగే ఈ అమావాస్య రోజు ఒక గుమ్మడికాయను తెచ్చుకుని ఇంటి ముందు కట్టండి. ఇంటిపై ఉన్న దిష్టి కూడా పోతుంది. చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి.